మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు భద్రతా దళాలు లక్ష్యంగా వ్యూహాలు పన్నడంతో పాటు మెరుపుదాడులు చేయడంలో దిట్టగా పేరు పొందారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడికి ఆయనే ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్ చింతర్లాన్లో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మెరుపుదాడి, 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడికి నంబాళ్లనే వ్యూహరచన చేసినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావుకు మిలిటరీ దాడుల వ్యూహకర్తగా పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో ఆయన సిద్ధహస్తుడు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో ఆయన అందివేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల అమల్లో కఠినంగా వ్యవహరించేవారనే పేరుంది. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారని ఓ పోలీసు అధికారి తెలిపారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ముఖ్యంగా 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం ఆయనదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు రెండు కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పారిపోయే అవకాశం కూడా లేకుండా దాడి చేశారు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడికి కూడా నంబాల కేశవరావే వ్యూహం పన్నారు. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు.